ఎపిసోడ్ 13 మొదటి దినవృత్తాంతముల గ్రంథం దావీదు రాజరికం మరియు దేవాలయం. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 13వ ఎపిసోడ్కు స్వాగతం. ఈరోజే మా ఎపిసోడ్ చూస్తుంటే మీకు ప్రత్యేక స్వాగతం. మనం గత ఎపిసోడ్లో రెండవ రాజుల గ్రంథంలో ఇశ్రాయేలు మరియు యూదా రాజ్యాల పతనం, ఏలీషా ప్రవక్త పరిచర్య గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఒక కొత్త కోణం నుండి చరిత్రను చూడబోతున్నాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం అనేది సమూయేలు మరియు రాజుల గ్రంథాలలో ఉన్న చరిత్రను తిరిగి వంశావళి దృష్టికోణంలో వివరిస్తుంది. ఈ పుస్తకం ఇశ్రాయేలు చరిత్రను, ముఖ్యంగా దావీదు రాజు రాజరికం, దేవాలయం నిర్మాణం కోసం అతను చేసిన సన్నాహాలను వివరించే ముఖ్యమైన చరిత్ర మొదటి దినవృత్తాంతముల గ్రంథం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇశ్రాయేలు చరిత్రను ఒక వేరే దృష్టికోణం నుండి చూపిస్తుంది. ఇది ముఖ్యంగా యాజకులకు మరియు లేవీయులకు ఒక సూచన పుస్తకంలా ఉంటుంది. దేవుని ఆలయం, ఆరాధన మరియు నిబంధనలకు ఈ పుస్తకం చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తకాన్ని ఎజ్రా ప్రవక్త రాశారని నమ్ముతారు. ఇది సుమారు క్రీస్తు పూర్వం 450 నుండి 400 మధ్యకాలంలో బబులోను బానిసత్వం తర్వాత ఇశ్రాయేలు తిరిగి వచ్చినప్పుడు వ్రాయబడింది. ప్రధాన అంశాలు: అధ్యాయాల వారీగా లోతైన వివరణ. అధ్యాయం 1. ఈ అధ్యాయం మానవజాతి వంశావళిని ఆదాముతో మొదలుపెట్టి దావీదు రాజు వరకు వివరిస్తుంది. అధ్యాయాలు 2 నుండి 9 ఇశ్రాయేలు 12 గోత్రాల యొక్క వంశావళి వివరాలను ఈ అధ్యాయాలు అందిస్తాయి. యూదా గోత్రం మరియు లేవీ గోత్రానికి ప్రాధాన్యత ఇస్తాయి. అధ్యాయం 10. ఈ అధ్యాయం సౌలు మరణాన్ని వివరిస్తుంది. సౌలు ఫిలిష్తీయులతో యుద్ధంలో చనిపోవడం, అతని శవాన్ని ఫిలిష్తీయులు అవమానపరచడం మరియు యాబేష్ గిలాదు ప్రజలు సౌలుకు ఎలా అంత్యక్రియలు చేశారో వివరిస్తుంది. అధ్యాయం 11. దావీదు మొత్తం ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించబడతాడు. అతను యెరూషలేమును జయించి దానిని రాజధానిగా చేసుకుంటాడు. ఈ అధ్యాయం దావీదు యొక్క గొప్ప వీరుల గురించి కూడా వివరిస్తుంది. అధ్యాయం 12. దావీదు సౌలు నుండి పారిపోతున్నప్పుడు అతనికి సహాయం చేసిన నమ్మకంగా ఉన్న గోత్రాల వివరాలను ఈ అధ్యాయం అందిస్తుంది. అధ్యాయం 13. దావీదు నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. కాని దేవుని పవిత్రతకు భయపడకుండా నిబంధన మందసాన్ని తాకిన ఉజ్జా చనిపోతాడు. అధ్యాయం 14. దావీదు దేవుని సహాయంతో ఫిలిష్తీయులను ఓడిస్తాడు. అధ్యాయం 15. దావీదు నిబంధన మందసాన్ని మళ్లీ యెరూషలేముకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. ఈసారి లేవీయులు దానిని మోసుకుని వెళతారు. దావీదు సంతోషంతో నాట్యం చేస్తాడు. అధ్యాయం 16. నిబంధన మందసాన్ని దాని స్థలంలో ఉంచిన తర్వాత దావీదు దేవునికి బలులు అర్పిస్తాడు. దావీదు దేవుణ్ణి స్తుతించే ఒక గొప్ప కీర్తనను పాడుతాడు. అధ్యాయం 17. దావీదు దేవాలయాన్ని నిర్మించాలని కోరుకుంటాడు. కాని దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుకొక నిబంధన చేస్తాడు. నీ సింహాసనం శాశ్వతంగా ఉంటుంది. ఈ నిబంధన మెస్సియ గురించి గొప్ప వాగ్దానం. అధ్యాయం 18. దావీదు చుట్టుపక్కల శత్రువులందరినీ ఓడించి ఇశ్రాయేలు రాజ్యాన్ని విస్తరిస్తాడు. అధ్యాయం 19. దావీదు అమ్మునీయులతో యుద్ధం చేసి వారిని ఓడిస్తాడు. అధ్యాయం 20. దావీదు సేనాధిపతి యోవాబు రబ్బా పట్టణాన్ని జయించి అమ్మునీయులను నాశనం చేస్తాడు. ఈ అధ్యాయం ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధాల గురించి కూడా వివరిస్తుంది. అధ్యాయం 21. దావీదు గర్వపడి జనాభా లెక్కలు లెక్కించడానికి ఆజ్ఞ ఇస్తాడు. దేవుడు దీనికి కోపపడి ప్రజలకు వ్యాధిని పంపిస్తాడు. దావీదు పశ్చాత్తాపపడి ఒర్నాను కళ్లంలో బలిపీఠం కట్టి బలి అర్పిస్తాడు. అధ్యాయం 22. దావీదు తన కుమారుడైన సొలొమోనుకు దేవాలయం నిర్మాణానికి అవసరమైన వస్తువులను సిద్ధం చేస్తాడు. సొలొమోనుకు ధైర్యం చెప్పి దేవాలయాన్ని నిర్మించమని ప్రోత్సహిస్తాడు. అధ్యాయం 23. ఈ అధ్యాయం దేవాలయంలో సేవ చేయడానికి లేవీయుల విధులను వివరిస్తుంది. అధ్యాయం 24. ఈ అధ్యాయం దేవాలయంలో సేవ చేయడానికి యాజకుల విధులను వివరిస్తుంది. అధ్యాయం 25. ఈ అధ్యాయం దేవాలయంలో పాటలు పాడేవారు మరియు సంగీతకారుల విధులను వివరిస్తుంది.
అధ్యాయం 26. ఈ అధ్యాయం దేవాలయంలో ద్వారపాలకుల విధులను వివరిస్తుంది. అధ్యాయం 27. దావీదు సైనిక దళాల నాయకులు, వారి విధులను గురించి ఈ అధ్యాయం వివరిస్తుంది. అధ్యాయం 28. దావీదు తన కుమారుడు సొలొమోనుకు దేవాలయ నిర్మాణం కోసం ప్రణాళికను, భవనం యొక్క నమూనాను ఇస్తాడు. దావీదు సొలొమోనును ప్రోత్సహిస్తాడు. అధ్యాయం 29. దావీదు ప్రజలను దేవాలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వమని ప్రోత్సహిస్తాడు. దావీదు దేవునికి ఒక గొప్ప ప్రార్థన చేసి సొలొమోనును రాజుగా నియమిస్తాడు. దావీదు మరణంతో ఈ పుస్తకం ముగుస్తుంది. మన జీవితానికి అన్వయం, హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, మొదటి దినవృత్తాంతముల గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయం మన జీవితానికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. 1. దేవుని వాగ్దానంపై నమ్మకం ఉంచుదాం. దావీదుకు దేవుడు తన సింహాసనం శాశ్వతంగా ఉంటుందని వాగ్దానం చేశాడు. మన జీవితంలో కూడా దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు చేశాడు. వాటిని మనం బలంగా నమ్మాలి. మన కష్టాల్లో, సంతోషాల్లో ఆ వాగ్దానాలు మనకు నిరీక్షణను ఇస్తాయి. 2. పశ్చాత్తాపం నిజమైన శక్తి. దావీదు జనాభా లెక్కలు లెక్కించినప్పుడు చేసిన తప్పు వల్ల ప్రజలు బాధపడ్డారు. కాని దావీదు హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడినప్పుడు దేవుడతని ప్రార్థన విని జనాభా లెక్కల పాపాన్ని క్షమించాడు. మన జీవితంలో కూడా పశ్చాత్తాపం మన పాపాలను కడిగివేసే ఒక గొప్ప శక్తి. 3. ఆరాధన మన జీవితంలో ఒక భాగం. దావీదు దేవుణ్ణి పాటలతో, నృత్యంతో హృదయపూర్వకంగా ఆరాధించాడు. దేవాలయం నిర్మాణం గురించి అతను చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. మన జీవితంలో కూడా ప్రార్థన, పాటలు మరియు ఆరాధన దేవునితో మన సంబంధాన్ని బలపరుస్తాయి. 4. ఇతరులను ప్రోత్సహిద్దాం. దావీదు దేవాలయం కట్టలేకపోయినా తన కుమారుడు సొలొమోనుకు ధైర్యం చెప్పి ఆలయాన్ని నిర్మించమని ప్రోత్సహించాడు. మనం ఇతరులను ప్రోత్సహించినప్పుడు వారు దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తారు. 5. ఐక్యతలో బలం ఉంది. దావీదు మొత్తం ఇశ్రాయేలును ఏకం చేసి దేవుని కోసం నిలిచాడు. ఒక కుటుంబంగా, ఒక సంఘంగా మనం ఐక్యంగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనపై నిలిచి ఉంటాయి. 6. విరాళాలు దేవునికి సంతోషాన్ని ఇస్తాయి. దావీదు ప్రజలందరినీ దేవాలయానికి విరాళాలు ఇవ్వమని ప్రోత్సహించాడు. మనకున్నదానిలో నుండి దేవుని పనికిచ్చినప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. 7. నాయకత్వమనేది ఒక గొప్ప బాధ్యత. దావీదు దేవుని చిత్తానికి లోబడి తన రాజ్యాన్ని పరిపాలించాడు. మన నాయకులు కూడా దేవుని భయంతో పరిపాలించేలా మనం ప్రార్థన చేయాలి. 8. దేవుని ప్రణాళిక ఎప్పటికీ నెరవేరుతుంది. దావీదు దేవాలయం కట్టలేకపోయినా దేవుని ప్రణాళికలో భాగంగా అతని కుమారుడు సొలొమోను దాన్ని పూర్తి చేశాడు. మన జీవితంలో కూడా మన కలలు నెరవేరకపోయినా దేవుని ప్రణాళిక ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. ఈ రోజు మనం మొదటి దినవృత్తాంతముల గ్రంథం చరిత్ర నుండి దావీదు రాజరికం, వంశావళి వివరాలు, దేవాలయం నిర్మాణం కోసం అతను చేసిన సన్నాహాలను తెలుసుకున్నాం. ఈ పుస్తకం మనకు దేవుని నిబంధన, ఆరాధన మరియు నాయకత్వం గురించి గొప్ప పాఠాలు నేర్పుతుంది. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 14వ పుస్తకం 2 దినవృత్తాంతముల గ్రంథం గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం సొలొమోను పరిపాలన నుండి యూదారాజ్యం పతనం వరకు జరిగిన చరిత్రను వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.